రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. మెజారిటీ రైతులు ముందుకొచ్చిన గ్రామాలతో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు పురపాలక శాఖ మంత్రి నారాయణను కలిసి తమ భూములను సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూ సమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిచంద్రపురం తదితర గ్రామాల రైతుల నుంచి తమ భూములు తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలను బట్టి తదుపరి భూ సమీకరణలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా సిఆర్డీఏ వద్ద 2000 ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకి సుమారు 4000 ఎకరాలు కావాలని అంచనా. ఒక పక్క రాజధాని అవసరాలు పెరుగుతుండటం, మరోపక్క తమ భూములను తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండటంతో ప్రభుత్వం భూ సమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధానికి ఒక పక్క సరిహద్దుగా నది ఉంది, దానిని దాటి వెళ్లారు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికీ భూ సమీకరణ చేసేశారు. మిగతా రెండు వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, శివాని, రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా ప్రభుత్వం చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే స్పీడప్ గా పనులు చేసేందుకు సమీకరణాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు మరికొన్న గ్రామాలకు సంబంధించినటువంటి రైతాంగం స్వచ్ఛందంగా ముందుకు రావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. మెజార్టీ రైతులు ముందుకు వచ్చి గ్రామాలతో ప్రారంభించి దశల వారీగా భూ సమీకరణ చేసేటువంటి అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తుంది. కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఇప్పటికే మంత్రి నారాయణ కలిశారు. అదేవిధంగా త్వరలో ముఖ్యమంత్రిని కూడా కలిసి తమ భూములు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజధాని కోసం ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం హయాంలోనే 33,000 ఎకరాలను పెద్ద ఎత్తున సమీకరించి రాజధాని భూములకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అయితే గత 5 ఏళ్లలో రాజధాని కొంతవరకు వెనుకబడినటువంటి నేపథ్యం, మరోసారి రాజధానికి సంబంధించినటువంటి పనులను మరింత వేగవంతం చేసేటువంటి పనుల్లో భాగంగానే ఇప్పటికే మరో భూసేకరణ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపుగా 44,000 ఎకరాలను తీసుకునేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిఆర్డీకి సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున రైతాంగం భూములు తీసుకునేటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో ఉండే విధంగా విమానాశ్రయాలు, అదేవిధంగా ఇతరత్రా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే రాజధాని అమరావతికి నలుదిక్కులా కూడా కొంతవరకు ఫిజిబిలిటీకి సంబంధించినటువంటి స్టడీ చేశారు. ఒకవైపు కృష్ణానది ఉంది, దీంతో మిగిలినటువంటి 3 దిక్కుల నుంచి భూములను సేకరించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి అంశాలపైనే ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపుగా 4,000 ఎకరాలకు సంబంధించినటువంటి వరకు కూడా విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, అదేవిధంగా ఒక పక్క రాజధాని అవసరాలు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భూములకు సంబంధించినటువంటి అంశాలు కూడా సమస్యగా మారింది. ఆ రైతాంగం స్వచ్ఛందంగా ముందుకు రావడం, ఎందుకంటే 33,000 ఎకరాలు ఇప్పటికే రైతులు ఇచ్చారు రాజధాని కోసం. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా చూసిన తర్వాత రైతాంగం మిగిలిన 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం ఏ విధంగా అయితే కాన్సన్ట్రేషన్ చేసిందో దానిలో భాగంగానే పెద్ద ఎత్తున భూములకు సంబంధించినటువంటి అంశాలపైన దృష్టి సారించే విధంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయం, పెద్ద ఎత్తున నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి కేటాయింపులు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. సో వీటికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించేటువంటి క్రమంలో భాగంగానే యంత్రాంగం ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసింది. సిఆర్డీకి సంబంధించినటువంటి యంత్రాంగం ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని భూముల సేకరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో రైతులు ఇచ్చేటువంటి భూములు, అదేవిధంగా ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎలాంటి భూములు సేకరిస్తుందో ఆ భూములను ఎవరెవరికి కేటాయిస్తున్నారో, అదేవిధంగా విమానాశ్రయాలు, ఇతరత్ర భారీ నిర్మాణాలకు అవసరమైనటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిని కూడా పరిగణలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాజధాని అత్యున్నత
ప్రమాణాలతో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులను ప్రభుత్వం పరిశీలిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే కేంద్రానికి కూడా ప్రతిపాదన కూడా పంపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి భూముల కేటాయింపులకు సంబంధించి భూముల సేకరణకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి భూ సమీకరణకు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పెద్ద ఎత్తున స్పందన రైతుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో భూముల సేకరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెడతారు. భూములు సేకరించిన వెంటనే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కార్యకలాపాలను కూడా ప్రారంభించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శివాని. రైట్.